జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తన గొంతు చైత్ర గొంతులానే ఉంది. నా బ్యాండ్ కోసం ఏ వాయిస్ అయితే సెర్చ్ చేస్తున్నానో ఆ వాయిస్ ఆ అమ్మాయిది. బావా, ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి మన బ్యాండ్లో నీ పక్కనే సింగర్గా నీతో కలిసి పాడేలా చేస్తాను. తను మన బ్యాండ్లో పాడదు. అదేంటి? నీ పక్కన పాడడం అంటే ఎంత పెద్ద ఛాన్స్. ఆ ఛాన్స్ని ఎవరు వదులుకోరు కదా బావా. తను ఇంకెవరు బ్యాండ్లోనో పాడతానని అగ్రిమెంట్ చేసుకుందంట. అందుకేనా బావా ఆ అమ్మాయి మన బ్యాండ్లో పాడట్లేదని డిసప్పాయింట్ అయ్యి ఆలోచిస్తూ కూర్చున్నావు? అందుకు కాదు. మరింకేంటి? తను నాటకం వేస్తుంటే తనలో నాకు చైత్ర కనిపించింది. బావా నిజమా? తను అమ్మవారిలా డాన్స్ చేస్తుంటే తన మెడలో ఉన్న పూలమాల నా మెడలో పడ్డమేంటి? అది దేనికి సంకేతమో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారి గుడికి వెళ్లి కళ్యాణోత్సవంలో పాల్గొంటే ఏదో మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు. ఆ మంచి ఇదేనా? అవునో కాదో కూడా తెలియట్లేదు. నువ్వు ఏది చూసి ఎలా అర్థం చేసుకున్నా నేను దాన్ని నాకు తగ్గట్టుగా మార్చేసుకుంటా బావా. ఇందులో తెలియకపోవడానికి ఏముంది బావా? నీకు అర్థమైందా? బాగా అర్థమైంది. సింపుల్ బావా. చైత్ర నీలోనే ఉంటుంది అంటుంటావు కదా, అలాంటి చైత్ర నీ నుండి బయటకొచ్చి నీకు కనిపిస్తుంది అంటే నీకేదో మంచి జరగబోతుంది. దాన్ని నువ్వు గుర్తించు అని చెప్తుంది. మంచి అంటే? బావా నేను చెప్పాక మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. ముందదేంటో చెప్పు. నువ్వు చైత్రనే తలుచుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నావు. అలాంటి నీ జీవితంలోకి సంతోషం రావాలని చైత్ర కోరుకుంటుంది. నువ్వు తిరిగి నవ్వుతూ ఉంటే తను చూడాలని తన్ని కనపడుతుంది. నీ మెడలో దండపడేలా చేసింది కూడా ఖచ్చితంగా చైత్రనే. ఎందుకంటే చైత్ర నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవ్వాలని కోరుకుంటుంది బావా. నిజంగా తనపైన ప్రేముంటే తన కోరిక అర్థం చేసుకుని నువ్వే తీర్చాలి బావా. ఇదంతా నేను చెప్పానని కాదు, నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. చైత్ర, నువ్వు ఎక్కడున్నా నా సంతోషాన్ని కోరుకుంటావని నాకు తెలుసు. లయ చెప్పినట్టు నా జీవితంలో కొత్త అధ్యాయం కోసమే నువ్వు చూస్తుంటే ఆ అధ్యాయం నువ్వు నా జీవితంలోకి రావడంతోనే మొదలవుతుందా? ఒకవేళ అదే అయితే నిన్ను నేను గుర్తిస్తాను, నిన్ను ఎలాగైనా కలుస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో విరాజ్ని ప్రేమగా చూసుకునే అమ్మాయి లయ తప్పించి నాకెవ్వరూ కనిపించట్లేదు. అయినా స్వామివారు ఒక మాట అన్నారు, మనం ఏమి తలిచినా ఆ జగన్నాటక సూత్రధారి రచించిన మార్గంలోనే వెళ్ళాలి. మన ప్రయత్నం మనం చేసినా ఆ దేవుడు ఏం సంకల్పిస్తే అదే అవుతుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ దేవుడు వాళ్ళ నుదుటన ఏం రాస్తే అదే జరుగుతుంది. అయితే ఇంకేంటి ఆలస్యం? ఆ స్వామివారు చెప్పిన ముహూర్తంలోపే లయకి చిన్నోడికి నిశ్చితార్థం ఏర్పాటు చేసి అక్కడే పాణిగ్రహణం ఏర్పాటు చేసేద్దాం. సరేనా గోమతి? అలాగే అత్తయ్యగారు. మనం అనుకుంటే ఈ పెళ్ళి అయిపోతుంది అత్తయ్య. అంటే మీరందరూ నిర్ణయం తీసుకుంటే స్వామివారు చెప్పిన పాణిగ్రహణం అనుకున్న టైంకి అవుతుందా? స్మైలీ, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆనంద్ గారు, నేను చెప్పేది నిజం. నిజం వినటానికి కొంచెం కటువుగానే ఉంటుంది,
ముందు నువ్వు చెప్పవే మనవరాలా. బామ్మగారు, మీరు లయని నీకు విరాజ్ అంటే ఇష్టమేనా, విరాజ్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. విరాజ్ అంటే ఇష్టమున్న లయ తన అభిప్రాయం చెప్పింది. అలాగే విరాజ్ని అడగాలి కదా, ఇదే ప్రశ్న. ఎందుకంటే రేపు లయ మెడల తాలి కట్టాల్సింది విరాజే. లయ చేయి పట్టుకొని 7 అడుగులు వేయాల్సింది కూడా విరాజే. అంటే విరాజ్ పెళ్లికి ఒప్పుకోడానా నీ ఉద్దేశం? పిన్ని, మనం ఎన్ని అనుకున్నా చైత్రని విరాజ్ అంత తేలిగ్గా మర్చిపోలేడు కదా. పెళ్లి జరగాలని మేం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటి వరకు బానే ఉండి ఇప్పుడేంటే అశుభం పలుకుతున్నావు? అయ్యో బామ్మగారు, లయ అంటే నాకు కూడా ఇష్టమే. నేను కూడా విరాజ్ లయల పెళ్ళవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. ఇవే అనుమానాలు మీ అందరిలో కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మీరు చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా మంచి జరగాలని ఆ ప్రయత్నంలో మీరు వదిలేస్తున్నారు. పిన్ని, ఇందాక మీరు అడిగారు కదా విరాజ్ పెళ్లికి ఒప్పుకోడా అని. అదే నిజం. విరాజ్ పెళ్లికి ఒప్పుకోడు. చైత్రని మర్చిపోయి లయమెల్లో విరాజ్ తాలి కట్టడు. అదే వాస్తవం. విరాజ్ లయమెళ్ళలో తాళి కడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.